హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. పరవాన్నము గుళ్ళో ప్రసాదము పెడతారు కదండి. అదే విధంగా గుళ్ళో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వివరంగా చిన్న చిన్న చిట్కాలతో చెప్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరువవుతుంది. పరవాన్నము చాలా మెత్తగా రావడానికి, గుజ్జు గుజ్జుగా రావడానికి ముందు మనము ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి. ఒక కప్పు బియ్యం తీసుకొని దానికి తగ్గట్టు నేను కొలతలు చెప్తానండి. బియ్యం ముందు మనము ఒక అరగంట సేపు అలా నానబెట్టేసుకోవాలి. కడిగేసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకొని శుభ్రంగా పెట్టేసుకోవాలి. కడిగేసుకొని పెట్టేసుకొని ఒక అరగంట సేపు అలా నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానిపోయిన తర్వాత మనకి పొయ్యి మీద ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకుంటే మనకి స్టోర్ బియ్యమైనా తీసుకోవచ్చు, ఇది మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. కుక్కర్ తీసుకున్న తర్వాత బియ్యం అంతా దాంట్లో వేసేసుకొని నీళ్ళ దగ్గర నుంచి నేను కొలతగా చెప్తాను, చూడండి. అదిగోండి, బియ్యము మనము అలా తీసుకున్నాం కదా. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బియ్యంకి తగ్గట్టు 2 నీళ్లు పోసుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. తర్వాత 2 కప్పులు పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు 2 కప్పులు పాలు పోసుకోవాలి. వేడి చేసి చల్లారినవైనా పర్వాలేదు, చల్లటి పచ్చి పాలైనా వేసేసుకోవచ్చు. విజిల్ పెట్టేసేసి మనకి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. అదిగోండి, విజిల్స్ అలా వచ్చేస్తాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ తీసేసి వెంటనే తీసేసుకోవచ్చు. వ్రతంలో మనకి హడావిడిగా ఉంటుంది కాబట్టి వెంటనే విజిల్స్ తీసేసి చక్కగా మెదిపేసుకున్నట్టు అలా వేసేసుకోవాలి. మెదిపేసేసుకుని చక్కగా అన్నాన్ని, చూడండి, అన్నము మెత్తగా అయిపోతుంది. కుక్కర్లో పెట్టుకున్నాం కదా మనము, అన్నం చక్కగా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మెదిపిన తర్వాత మళ్ళీ పాలు పోసుకోవాలి. మళ్ళీ చిక్కటి పాలు చక్కగా ఒక 2 కప్పులు వేసేసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మనము బెల్లం తీసుకోవాలి. బెల్లము మనకి కొంచెం చితక్కొట్టుకొని వేసేసుకుంటే చక్కగా తొందరగా అయిపోతుందండి. దానికి టేస్ట్కి కొంచెం పావు కప్పు మనకి పంచదార వేసుకోవాలి. మనము పాలు కూడా చిక్కటి పాలు ఒక 2 కప్పులు తీసుకొని మెదుపుకోవాలి. చక్కగా అలా చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ముందు పరమాన్నం చేసి పెట్టేసేసుకుంటే తర్వాత వంటలు తర్వాత చేసుకోవచ్చు. బెల్లం కరిగేంత వరకు కొంచెం అలా ఉంచుకోవాలి. మనము కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పాలు ఎక్కువ పోసుకోవచ్చు. అయితే మనకి పరవాన్నము కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడతాం కాబట్టి అలా పాలు నేను 2 కప్పులు వేసాను. మనకి డ్రై ఫ్రూట్స్ ఏం తింటారనుకుంటే అదే వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు వేసాను. ఇలాచీ పొడి కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. మొత్తం వేయించుకొనేసి చక్కగా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంతలో మనకి బెల్లం కరిగిపోతుంది. బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత కిస్మిస్లు మనకి లాస్ట్లో వేగాలి కాబట్టి కిస్మిస్లు నేను తర్వాత వేస్తున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేస్తున్నాను. అదిగోండి, చక్కగా అలా దగ్గరికి వచ్చేసేస్తుంది. అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవటమేనండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని చక్కగా మనకి కొంచెం వేసుకొని కప్లో తీసుకున్న తర్వాత పైన డెకరేషన్ కోసం కొన్ని పెట్టుకుంటే
మనకి రెడీ అయిపోతుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే దీనికి మనకి ప్రసాదం టేస్ట్ రావాలంటే చిటికెడు కర్పూరం వేసుకోండి. కర్పూరం వేసుకుంటే మనకి గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.